వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం రాహువు మరియు ఆకస్మిక సంపద అనే అంశం. సహజంగానే రాహువు ఒక శక్తివంతమైన గ్రహం. ముఖ్యంగా పాపగ్రహాలు వాటి మంచి ప్రయోజనాలను అందించాలని నిర్ణయించుకుంటే వీళ్లను ఎవరూ ఆపలేరు. శుభగ్రహాలు ఏవైనా ఇవ్వడానికి ఆలోచిస్తాయేమో కానీ పాపగ్రహాలు ఆలోచించవు. అందులో రాహువు అగ్రగణ్యుడు. ఇప్పుడున్న కలియుగాన్ని పాలించే గ్రహం కూడా రాహువే. జాతకంలో రాహువు యొక్క ప్లేస్మెంట్ బాగుంటే ఆ మహాదశ కాలంలో లేదా భుక్తి కాలంలో అత్యున్నత స్థానానికి జాతకుడిని తీసుకొని వెళతాడు. ఇక దీనికి రాహువు యొక్క వ్యవస్థ ఎలా ఉండాలి అనేదానికి మన జ్యోతిష్య గ్రంథాలు అనేక నియమ నిబంధనలను నేర్పించాయి. అందులో ఒక విధి మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరంలో రాహువు ఉండి ఈ రాహువుకు కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉంటే ఈ రాహుదశా కాలంలో జాతకుడు గొప్ప విజేత అవుతాడు. ఒక కేంద్రం ఖాళీగా ఉన్న యోగం ఉండదు. ఉదాహరణకు రాహువు మేషంలో ఉన్నాడు. ఈ రాహువుకు కేంద్ర స్థానాలైన కర్కాటకం, తుల, మకరం ఈ 3 రాసుల్లో గ్రహాలు ఉండాలి. 7వ స్థానంలో కేతు ఉంటారు కదా అనే సందేహం మీకు ఉంటుంది. బట్ రాహువు కేతువు ఒకరే అన్న విషయం గుర్తుంచుకోండి. అదేవిధంగా వృషభంలో, కర్కాటకంలో, కన్యలో, మకరం అనే ఈ 4 రాసుల్లో రాహు ఉన్నప్పుడు ఈ రాహు ఉన్న స్థానానికి 3 కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉండాలి. సో ఈ మొదటి 3 చరరాశులకు రాహువు రాజయోగాన్ని ఇస్తారు. అంతేకాక ఒక స్థిర రాశికి, ఒక ఉభయ రాశికి రాహువు అంటే ఇందులో మేషం, కర్కాటకం, మకరం చరరాశులు, ఒక స్థిర రాశి శుక్రుని రాశి కాబట్టి వృషభం, ఒక ఉభయ రాశి బుధుడి రాశి అయిన కన్య. ఇక్కడ బుధుడు స్వంత రాశి ఉచ్చం మూల త్రికోణ బలాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి రాహువు ఇక్కడ ఉంటే పూర్తిగా బుధుడిలాగానే మారి పనిచేస్తాడు. అతీత తెలివితేటలు, దానివల్ల దీర్ఘకాలిక విజయం, తద్వారా కోటీశ్వరుడిగా జీవించే సామర్థ్యాన్ని ఇస్తాడు. మిథునం, కన్యా లగ్నాలకు యోగకారక దశ ఏది అంటే రాహుదశే అని చెప్పవచ్చు. మంచి గ్రహ కలయికలో రాహు ఉన్నాడంటే అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. సో చరరాశులైన 3 రాసుల్లో రాహు ఉండి ఈ రాహువుకు కేంద్ర స్థానాల్లో గ్రహాలు అమరి ఉండాలనేది మొదటి నియమం. ఇప్పుడు మకరంలో రాహు ఉండి ఈ రాహువుకు కేంద్రాలైన మేషం, కర్కాటకం, తులలో గ్రహాలు అమరి ఉండి రాహుదశ లేదా రాహుభుక్తి జరిగితే అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. ఇక రెండవ విధి రాహువు మంచి యోగాన్నిచ్చేది మీ లగ్నానికి ధర్మ కర్మాధిపతులనే 9, 10 స్థానాధిపతులతో రాహువుకు సంబంధం ఏర్పడినప్పుడు. అంటే ఉదాహరణకు సింహ లగ్నానికి 9వ స్థానాధిపతి కుజుడు, 10వ స్థానాధిపతి శుక్రుడు. ఈ ఇద్దరు రాహువుతో సంబంధం కలిగి ఉండాలనేది రూల్. అలా ఉండి రాహుదశ లేదా రాహుభుక్తి జరిగే సమయంలో అద్భుత విజయాన్నిస్తాడు. అప్పుడు ఈ 2 వ్యవస్థలు రాహువు ఇచ్చే రాజయోగాన్ని, విజయాన్నిస్తాయి. ఈ ధర్మ కర్మాధిపతులను రాహువు కనెక్ట్ అయినప్పుడు రాహువు మంచివాడిగా మారిపోతాడు. ఇది అద్భుత వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇక మీ జాతకంలో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరంలో రాహు ఉండి రాహువుకు కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉంటే మొదటి తరహా యోగంగాను, తరువాత 9వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి ఏదైనా ఒక స్థితిలో రాహువును
కనెక్ట్ అయ్యారంటే రాహువు తానున్న స్థానరీతిగా తన దశాభుక్తి కాలంలో జీవితంలో పురోగతి అదృష్టాన్ని ఇస్తాడు. ఇది రెండవ తరహా యోగంగా పేర్కొంటారు. ఇది కాక సహజ శుభగ్రహాలనబడే ఒంటరి బుధుడు, శుక్లపక్ష చంద్రుడు, గురువు, శుక్రుడు ఈ 4 గ్రహాలలో కనీసం 2 గ్రహాలను రాహువు కనెక్ట్ అయ్యి ఒక సహజ శుభగ్రహ స్థానంలో ఉంటే రాహుదశ రాహుభుక్తి జరిగే సమయంలో వీళ్ళు ఒక కోటీశ్వర యోగాన్ని పొందగలరు. ఇది 3వ సూక్ష్మం. ర్యాంకింగ్ ఆధారంగా అయితే మొదటి తరహా వ్యవస్థ అత్యుత్తమమైనది, 2వ తరహా వ్యవస్థ అద్భుతం, 3వ తరహా వ్యవస్థ పర్వాలేదు మంచిది అని తీసుకోవచ్చు. కాబట్టి రాహువు కోటీశ్వర యోగం ఇవ్వాలంటే ఈ నియమాలలో ఏదైనా ఒకటి వర్తిస్తుంది. పాపగ్రహాలు ఎల్లప్పుడూ 2 వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒకటి గొప్ప విజయాన్ని ఇస్తాయి లేదా గొప్ప ఓటమిని ఇస్తాయి. అదేవిధంగా శుభగ్రహాలు గొప్ప విజయాన్ని లేదా గొప్ప ఓటమిని ఇవ్వవు. సో రాహువు వల్ల కోటీశ్వర యోగం పొందాలంటే ఈ 3 నియమాల్లో ఏదైనా మీ జాతకంలో ఉందా అని పరిశీలించి తెలుసుకోండి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.